కన్వర్జేషన్ రికార్డ్ చేస్తున్నాను ఆస్ట్రాలజీ కేస్ స్టడీ కోసం యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను. ఓకే కదా? ఓకే. ఓకే సార్. ఓకే. ఓకే రైట్. బర్త్ డీటెయిల్స్ చెప్తారా? సార్ 23rd జూలై 1989. ఓకే. టైం టైం వచ్చేసి నైట్ 8:35. ఓకే. సో టైము పేరెంట్స్ పక్కగా రాసిందా? సార్ అంటే నాన్నగారు అయితే చెప్పారండి 8:35 అని. నేను ఓకే, కూడా నేను చెక్ చేయాలి, నాకు అర్థమైపోయింది. ఒకసారి. ఓకే. మీ ప్లేస్, బర్త్ ప్లేస్? నెల్లిపాక సార్. నెల్లిపాక వస్తుంది, ఆర్వీఏ సాఫ్ట్వేర్ లో ఉంది మన సాఫ్ట్వేర్ లో. ఖమ్మం డిస్ట్రిక్ట్. ఓకే, ఖమ్మం డిస్ట్రిక్ట్, నెల్లిపాక. ఓకే రైట్. అవును సార్, అవును. ఒకసారి చెక్ చేద్దాం అది కూడా. ఓకే, ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు, మీకు ఏం కావాలి? సార్ యాక్చువల్గా అయితే నేను ఇంతకు ముందు బ్యాంక్ లో చీఫ్ మేనేజర్ దా చేసేదాన్ని అనమాట, గవర్నమెంట్ జాబ్. ఓకే. జస్ట్ ఈ ఇయర్ ఫిబ్రవరిలో రిజైన్ చేశాను. ఓకే. సో అసలు నెక్స్ట్ యాక్చువల్లీ టీచింగ్ వైపు వెళ్దాము అన్న ఇంటెన్షన్ తోటి చేశాను. మధ్యలో మా సిస్టర్ తోటి బిజినెస్ స్టార్ట్ చేశాను. బట్ ఏమో సెట్ అవ్వలేదు అనిపించింది. అసలు ఏం చేస్తాను ఇప్పుడు ఏం అర్థం అవ్వట్లేదు అనమాట. ఏంటో క్రాస్ రోడ్స్ లాగా ఓకే, పిచ్చి పిచ్చిగా ఉంది. ఓకే రైట్ రైట్ రైట్. సో ఒకసారి టైం వెరిఫై చేద్దాం ఫస్ట్. సార్ ఇది నేను మీ సార్ ఒక్క చిన్న మాట, చెప్పండి. నేను మీ ఆస్ట్రాలజీ కన్నా ఐడియాలజీకి పెద్ద ఫ్యాన్ ని సార్. థ్యాంక్ యూ అండి. ఏముంది అంత ఐడియాలజీ? అంటే మీరు చెప్పే పరిహారాలు గానీ, తర్వాత మాట్లాడే చెప్పాం కదా, ఆ పరిహారాలే. అంటే మీరు ఇలా చెప్తారు కదా, ఆ పర్టికులర్ దాంట్లో పిల్లల గురించి, పిల్లలకి ఏమన్నా హెల్ప్ చేయండి, పెద్దవాళ్ళని బాగా చూసుకోండి, మంచి యాక్ట్ ఉంటే చాలు, కర్మ ఇంపార్టెంట్. పెద్ద పెద్ద మనం చేసే దాని వల్ల యూజ్ ఉండాలి, మనకి యూజ్ ఉండాలి, వాళ్ళకి యూజ్ ఉండాలి కదా. చాలా సైంటిఫిక్ గా అనిపిస్తుంది. నేను ఎప్పుడు ఇంట్లో ఊరికే ఇదే డిస్కస్ చేస్తుంటాను. ఓకే ఓకే. మరి డిస్కస్ చేస్తే మనల్ని అదో రకంగా చూస్తారు వాళ్ళందరూ. ఏం లేదు సార్, పర్లేదు. అంటే ముందే ఉందన్నమాట, కొంచెం మంచిగా మాట్లాడతాను అన్న ఫీలింగ్, అందుకే వింటుంటారు ఇంకా. నైస్ నైస్. ఒక్క సెకండ్ చూద్దాము. 2055 ఇస్ మోడిఫైడ్ ఎల్ఎంటి సన్ రైజ్ యాడెడ్ టైము. సో 2035 వేస్తే కుంభలగ్నం స్థిర లగ్నానికి సాటర్న్ స్టార్ రావాలి. సో 2035కి అంటే టైం కరెక్ట్గా నోట్ చేశారని చెప్పారు మీకు, అంతేనా? నేను యాక్చువల్గా నాతోటి 8:15 నుంచి 8:15 మధ్యలో అన్నారు. నేను తత్వశాస్త్రం మీరు చెప్పారు కదా నాడీ ప్రకారంగా, దాని ప్రకారంగా నేను కరెక్ట్ చేసుకున్నాను. అది కరెక్ట్ కాదు. ఎంత నుంచి ఎంత చెప్పారండి? 8:15 to 8:45, అంటే 8:15 నుంచి 9 మధ్యలో పుట్టావురా అన్నారు. అమ్మో, సో మీరు కరెక్ట్ చేసిన టైం ఇది ఇప్పుడు, అంతేనా? అంటే మళ్ళీ మా నాన్నగారు చెప్పగానే కరెక్టేరా 8:35 రా అనేసి అన్నారు. అందులో ఇంకొకటి అండి, నాకు పెట్టిన పేరు కూడా నక్షత్ర పాదం ప్రకారంగా పెట్టారనమాట అయ్యగారు వచ్చి. కాబట్టి నక్షత్రం అయితే పక్కా. నక్షత్ర పాదం అంటే అది 6 గంటలు ఉంటది కదా. నక్షత్ర పాదం 6 గంటలు ఉంటదా? ఓకే. 3 degrees కి 3 into 2 6 hours కదా. సరే ఓకే. సో ఉన్న దానిలో ఏదో ట్రై చేస్తాను. ఇప్పుడు రూలింగ్ ప్లానెట్స్ ఏమి తీసుకోలేదు. రూలింగ్ ప్లానెట్స్ మూన్ వచ్చాడు, మూన్ 2 times వచ్చాడు, వీనస్ వచ్చాడు, డేలార్డ్, జూపిటర్ వచ్చాడు. సరే ఒకసారి ఏదో ప్రయోగం చేద్దాం మనం. 8:15 నుంచి 9 o'clock లోప సాయంత్రం. అవును సార్, రాత్రి. ఓకే. ఇంట్లో మీది నార్మల్ డెలివరీ అయిందా? అవును సార్. ఓకే ఓకే సరే ఓకే. స్థిర లగ్నము సాటర్న్ స్టారు. సో 903 అంటే 840. ఓకే 840 తీసుకుంటా. మీరు కరెక్ట్ చేసింది కరెక్టే, కాకపోతే మీరు వేదిక్ సన్ రైజ్ తీసుకోకుండా వెస్ట్రన్ సన్ రైజ్ తీసుకొని ఉంటారు, అందుకే డిఫరెన్స్ వచ్చింది. 840 వేయాలి. 840 కన్నా వెనక్కి వెళ్తే మళ్ళీ దాదాపు ఒక 24 minutes. ఓకే, 24 minutes అంటే మనం 10s చూద్దాము. Thirty 36. సో
వాళ్ళకైతే 8:15 తర్వాత అని తెలుసు, అంతేనా? అవును సార్, అవును సార్, 8:15కే వాళ్ళు రూమ్లోకి తీసుకెళ్ళడమో ప్రాసెస్ స్టార్ట్ అవడమో అక్కడ అయ్యి ఉండొచ్చు, అంతేనా? అవును, అవును సార్, అవును సార్. అదైతే పక్కా గుర్తుందా వాళ్ళకి? సార్, అవును సార్. సో వెళ్ళగానే ఇమీడియట్ కాదు కాబట్టి ఒక 15-20 నిమిషాలు 20 మినిట్స్ అన్న పడుతుంది కాబట్టి 8:40 తీసుకోవచ్చు మనం. అవును సార్. ఓకే సరే, 8:40 చేద్దాము. ఈవెంట్స్ కూడా ఏమైనా మ్యాచ్ అవుతున్నాయో చూద్దాం. సరే సార్. 8:15 అయితే వాళ్ళకి గుర్తుంది లోపలికి తీసుకెళ్ళడం. చెప్పారండి, ఖచ్చితంగా ఎందుకు చెప్పారు. గుర్తుంది వాళ్ళకి 8:15 అని ఎట్లా గుర్తున్నది? బాగా చూసినట్నా? అంటే పక్కన ఏదైనా అందరూ సీరియల్ భోజనాలు టైమా? చేసేసి, లేదు సార్, సీరియల్ టైం ఏం లేదు. పక్కన అందరూ భోజనాలు చేసేసి ఇంకా పడుకుందాము అనుకునే టైము 8 దాటిందిరా, 8:15 దాటింది అని చెప్పారు. అందులో నేను 8:35 అనగానే మా నాన్నగారు కూడా 9ంటికి కరెక్టేను. ఎందుకు నేను భోజనాలు చేసి పడుకోరు? 8ంటికే ఎందుకు భోజనాలు చేసి పడుకోరు? పల్లెటూరు కదా సార్, పల్లెటూరు వర్షాకాలం అంటే 8:30 అయితే సార్. కాదు, మీరంటే మామూలుగా డౌట్, నేను బర్త్ టైం డౌట్ గట్టిగానే అడుగుతా. ఇప్పుడు 7 అవునవును. o'clock పల్లెటూరు అన్నప్పుడు మరి 7కే చీకటి తొందరగా పడుతుంది కాబట్టి 7కే ఎందుకు పడుకోరు వాళ్ళు? అంటే మా నాన్నగారు జాబ్ 8 చేసేది కాబట్టి ఆ రోజు 8 సండే o'clock. యాక్చువల్లీ. మీ నాన్నగారు? మా నాన్నగారు బ్యాంక్ లో జాబు, అయినా ఆ రోజు సండే. సో ఏదో పని చూసుకొని వచ్చి తర్వాత తినేసి అంతా అయిపోయి ఇంకా పడుకుందాము అనుకునే టైంలో అనేసి అన్నారనమాట. సో ఆయనకి గుర్తుంది 8:15 తర్వాత ఈ 5 అనేది లాస్ట్ లో వస్తుందని కూడా చెప్పారు. ఏదో 8:15, 8:35 అట్లా 5 అనేది కూడా ఉందిరా అనేసి అన్నారు. అది లోపలికి తీసుకెళ్లే ఆయన టైమా నోట్ లేదంటే చేశారు బేబీ యాక్చువల్ గా. పుట్టిన తర్వాత కన్ఫర్మేషన్ టైం అట 5 లాస్ట్ లో వచ్చేది? కన్ఫర్మేషన్ టైం సార్, పుట్టిన తర్వాతే డేట్ మెన్షన్ చేశారు, ఒక డైరీలో కూడా రాశారంట. బట్ ఓకే. ఇప్పుడు లేదనమాట. సో బట్ 5 చెప్పగానే 5 మాత్రం అనేది గుర్తుంది. 5 అనేది లాస్ట్ గుర్తుంది, 8 కూడా గుర్తుంది. 8 గుర్తుంది, 5 గుర్తుంది. ఓకే ఉమ్. సరే, ఓకే. అయితే 8:40 తీసుకుంటా నేను. ఎందుకనంటే మనకి రూలింగ్ ప్లానెట్స్ వృషభ లగ్నం 18 డిగ్రీలకు వచ్చింది, చంద్రుడు మకరంలో 10 డిగ్రీలకు ఉన్నాడు. సో 7-8 డిగ్రీలు దూరం అనమాట. సో అంటే రెండింటిని కూడా ఈక్వలెంట్ డిగ్రీస్లో తీసుకోవచ్చు. ఇక్కడ కూడా మనకి లగ్నము తర్వాత చంద్రుడు కూడా ఈక్వలెంట్ డిగ్రీస్లో వేశాను. సో 10 డిగ్రీలు 11 డిగ్రీలు అట్లనే 11 డిగ్రీలు ఉంది కాబట్టి 8:40 తీసుకుందాం. సరే, సరేనండి. ఓకే రైట్. సో మీరు బ్యాంక్లో జాబ్ లాస్ట్ ఇయర్ రిజైన్ చేశారా? దాదాపు 14 years చేసి 3-4 ప్రమోషన్స్ వచ్చాయి. ఓకే. 3 వచ్చాయి టోటల్. 2007 మీరు జాబ్ జాయిన్ అయింది? లేదు సార్, 2009 లో ఫస్ట్ ఒక జాబ్ చేశాను, అది కూడా బ్యాంకింగే. ఓకే. 2009 అక్టోబర్ లో. ఇప్పుడు అప్పుడు మేనేజర్ క్లరికల్ గా వచ్చింది ఓకే. ఫస్ట్. దాని తర్వాత ప్రమోషన్స్. ఓకే 2011 లో వేరే బ్యాంక్ కి షిఫ్ట్ అయ్యాను. ఓకే. అది ఇప్పుడు ఈ అప్పుడు 14 ఆఫీసర్ ఇయర్స్ గా చేసిన జాయిన్ జాబ్ ఎప్పుడు స్టార్ట్ అయింది? 2011 లో స్టార్ట్ అయింది సార్. 14 అంతే కాదేమో, 2011 లో చేరాను. ఓకే 2011 సరే, సెప్టెంబర్ చార్ట్ లో. ఎలా ఉందో చూద్దాం. ఫస్ట్ చార్ట్ సరే చూసి మనం వెళదాం. ఓకే. ఓకే. కుంభలగ్నం రాహు యొక్క స్టార్లో పడింది. రాహు మార్స్ స్టార్లో ఉన్నాడు. మార్స్ వచ్చేసేసి 6లో ఉండి లగ్నాన్ని ఆస్పెక్ట్ చేస్తున్నాడు. 6లో రవి పూజ బుధ వీళ్ళందరూ కలిశారు. దశమాధిపతి అష్టమాధిపతితోనూ సప్తమాధిపతితోనూ కలిశాడు. పంచమాధిపతితో కలిసి 6వ ఇంట్లో ఉన్నాడు, బాగున్నాడు. ఓకే. రాహుకేతువులు ఎవరిని డిస్టర్బ్ చేస్తున్నారు? ఎస్, ద్వితీయ లాభాధిపతి అయిన గురువుని డిస్టర్బ్ చేస్తున్నారు. గురువు ధనాధిపతి డిస్టర్బ్ అయ్యాడు కాబట్టి ఈ లగ్నానికి పాపి కాబట్టి ఫినాన్షియల్ మ్యాటర్స్ ఇవన్నీ బాగానే ఉంటుంటాయి. కానీ ఫ్యామిలీ మ్యాటర్స్లో లేదంటే ఒకసారి కొన్ని సందర్భాల్లో పంచమ, ఒకసారి విద్య కానీ ప్రోగ్రెసింగ్ ఆఫ్ ద చిల్డ్రన్ కానీ ఇలాంటి రకరకాల ఇష్యూలో ఒకసారి ట్విస్ట్ ఇచ్చే అవకాశం ఉంది. ఒకటి, సప్తమంలో శుక్రకేతులు ఉన్నారు. శుక్రుడు డిస్టర్బ్ అయ్యాడు కానీ బట్ కేతు డామినేట్ చేస్తున్నాడు కాబట్టి ఓకే సరే. తర్వాత నెక్స్ట్ ఆ కేతు సన్ రిప్రజెంట్ చేస్తాడు. సన్ డిస్టర్బ్ కాదు, సన్ మూన్ చాలా మంచి వెల్ ప్లేస్ అయ్యారు కదా. సన్ ట్రైన్ మూన్ ఉంది మంచిది. సో దట్ ఈజ్ మంచి కమ్యూనికేషన్. మీరు నేను బాగా మాట్లాడతానని చెప్పేదానికి ఏంటంటే ఈ సన్ ట్రైన్ మూన్ అనమాట. దాని స్టార్ లార్డ్ అనేవాడు లాభంలో ఉన్నాడు. వక్రి అయినా పర్వాలేదు, డైరెక్ట్ అవుతాడులే, అయినా అవ్వకపోయినా లాభంలో ఉన్నాడు కాబట్టి బాగానే ఉంది. ఓకే. సో సాటర్న్ రెట్రోగ్రేట్ అయినా స్టార్ లార్డ్ కూడా డిస్టర్బ్ అవడం వల్ల -*- అయింది. సో కాబట్టి అయిపోయింది కదా. ఓకే. -* అయింది కాబట్టి ఒకసారి మనం రాంగ్ డెసిషన్ తీసుకున్నా తిరిగి సిచ్యువేషన్స్ సినారియోస్ మనకి ఫేవరబుల్గా వచ్చే అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. ఓకే. తర్వాత జూపిటర్ని కాంపన్సేషను ఏం లేదు. ఓకే, ఇక అది రాదు కూడా, అదంతే. ఓకే సరే. ఓకే, చార్ట్ ఎట్లా మూవ్ అయిందో చూద్దాం. 1-2 ఈవెంట్ చెప్తాను, సో మీకు అవి సరిపోతానే లేదు
ట్రై చేద్దరు. దీనికన్నా ఓకే సార్. ముందు ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ సాటర్న్కి ట్రైన్ ఇస్తాడు, తర్వాత 10th హౌస్ స్క్వేర్ ఇస్తాడు. రెండు ఆస్పెక్ట్స్ ఇబ్బంది కాబట్టి అక్కడ ఉన్న ఆస్పెక్ట్స్ ఇబ్బంది అవుతాయి. సో 2006-7 ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ సాటర్న్తో ట్రైన్ ఇచ్చాడు, కానీ అది రెట్రోగ్రేట్ ఎఫెక్ట్ ఒకటి. తర్వాత 10th హౌస్ అపోజిషన్ జూపిటర్ జరుగుతుంది, కానీ ఇప్పుడే యాక్టివేట్ కాదు. కాబట్టి ఏంటిది 6-7 దగ్గర బుధ దశ రాహుభుక్తి జరుగుతుంది. రాహు స్టార్లార్డ్ మార్స్ 6th లో ఉన్నాడు, కంట్రోల్డ్ బై ఎవరు? ఆ 6th హౌస్లో ఉన్న కంట్రోల్ ఎవరి దగ్గర ఉంది? రవి దశమాధిపతితో కలిసి ఉన్నాడు. సో రవి లీడ్ తీసేసుకున్నాడు అనమాట. ఓకే, 7th లార్డ్ లీడ్ తీసుకున్నాడు. సో అక్కడ ఏమైతా ఉన్నది? కాంబినేషన్ ఆఫ్ రవి కుజ రాహు బుధ కాంబినేషన్ ఒకటి నడుస్తూ ఉన్నది. కాబట్టి మనం పూర్తిగా ఓకేగా చెప్పలేమన్నమాట. సో కాబట్టి ట్విస్ట్ రిజల్ట్ చెప్పాలి. అంటే మీకు ఉద్యోగం వచ్చినా దానిలో మీరు అడ్జస్ట్ కాలేరు, లేదంటే అది మీకు వర్కౌట్ కాదు, మీరు మారుతారు, ఇలాంటివన్నీ చెప్పాల్సి వస్తుంది. మీ చదువు ఎలా ఉంది, అక్కడ డెసిషన్స్ ఎలా ఉన్నాయి, 6-7 ఆ ప్రాంతంలో కనిపించాయా? సార్ ఇంటర్ చదివేదన్నప్పుడు అస్సలు వచ్చేది కాదు. హాస్టల్కి వెళ్ళాను, ఓకే 10th దాకా క్వీన్, అక్కడ తర్వాత అంతా పిచ్చిగా అయిపోయింది అనమాట. ఓకే. అలాగే బాగానే చదివాను, బట్ బట్ హ్యాపీనెస్ అదే ఉండేది కాదు. ఛాలెంజెస్, ప్రాసెస్ ఛాలెంజెస్ ఉన్నాయి. ఛాలెంజెస్ ఉండేది. దాని తర్వాత కూడా 2008 అంటే మీకు ఉద్యోగం వచ్చినప్పటికీ కూడా ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ 10th హౌస్ స్క్వేర్ వస్తే మన డెసిషన్స్ రైట్గా ఉండవు, ప్రోగ్రెస్ రైట్గా ఉండదు, రకరకాల ప్రాబ్లమ్సే మళ్ళీ చెప్పాలి. అంటే మీ వర్క్ ఏదైతే వచ్చిందో ఆపర్చునిటీ కానీ వర్క్ కానీ సరిగా పాజిటివ్గా చెప్పాం. దీనికి 4 ఏళ్ల తర్వాత ఇంప్రూవ్మెంట్. సో ఇక్కడైతే ఛాలెంజ్ చెప్తాం. కనిపించింది కదా? 5-6 అయితే ఇంటర్, 8 అంటే ఇంక అప్పటికి జాబ్ రాలేదు, జస్ట్ డిగ్రీ చదువుతున్నాను. సో ఇప్పుడు అప్పుడు దీంతో ఓకే. పాటు ఇంకేదన్నా అడిషనల్గా చదవాలి, అట్లయితే అర్థమైందా? సో అక్కడ ఒక్కోసారి ఏంటంటే మనం డబ్బులు ఫ్యామిలీలో వేరే వాళ్ళకి తీసుకున్నాం అనుకో, ట్రస్ట్ లేకుండా, సోర్స్ లేకుండా ఇస్తే ఒకసారి మోసం చేయడాలు, డెసిషన్ మేకింగ్ ఇష్యూస్, ఇలాంటివన్నీ కూడా ఇస్తాయి అనమాట. ట్విస్ట్ రిజల్ట్స్ ఇస్తూ ఉంటాయి అనమాట. ఏమైనా కనిపించాయా లేదా? 2008 అంటే 8-9 ఆ టైంలో. 8-9 ఆ టైంలో అంటే మా నాన్నగారు యాక్చువల్గా అంటే ప్రాపర్టీ విషయంలో ఒకటి ఇబ్బంది అయింది. రిలేటివ్స్ అట్లా బలవంతంగా మ్యానిపులేషన్ అయ్యింది, మ్యానిపులేషన్ చేయడం అది జరిగింది. అయ్యింది, పని చేసినాయి. ఓకే, వెయిట్ అంటే మనకి టైం కరెక్ట్ అని ప్రూవ్ అవుతూ ఉంటుంది. దాని తర్వాత ఇంకేముంది? ఏమీ లేదు, సెల్ఫ్ ఎఫర్ట్. 2011-12కి ప్రోగ్రెసివ్ 10th హౌస్ నెటల్ యురేనస్ని కంజాయిన్ చేసింది. సో యురేనస్ని కంజాయిన్ చేస్తే బేసికల్లీ ఇబ్బంది. అది రెట్రోగ్రేట్ అయినా కానీ కేతుతో సంబంధం ఉంది కాబట్టి అది ఇబ్బందే చెప్పాలి. కానీ లక్కీ ఏమైతా ఉందనంటే ఆ యురేనస్ జూపిటర్తో అపోజిషన్కి వెళ్ళాడు. ప్రోగ్రెస్ జూపిటర్ 9 డిగ్రీలు డిస్టర్బ్డ్ అయ్యాడు కదా, కాబట్టి ఆ 11-12లో ఇబ్బంది పెట్టి పాజిటివ్ రిజల్ట్ ప్రోగ్రెస్ చేస్తాడు. అర్థమైందా? సో అందుకని పాజిటివ్ ఇస్తాడు. కానీ ఇది కూడా చాలా ఛాలెంజింగ్, పాజిటివ్ ఎండ్ ఆఫ్ ది డే. కాకపోతే మన ప్రయాణం అంతా ట్రక్ రోడ్లోనే. అర్థమైందా? సో ప్రోగ్రెసివ్ సన్ కంజంక్షన్ మార్స్ అంటే చాలా హార్డ్ వర్కింగ్, చాలా స్ట్రెస్, ఇవన్నీ ఇచ్చింది. అంటే వయసుకు మించి మనకు అక్కడ ఛాలెంజ్ ఇస్తుంది అనమాట. పనిచేసినాయి కదా. జాబ్ లో జాయిన్ అయిన కొత్తలో అసలు ఏడుపు వచ్చేది. నిజమే సార్. అదే బాగా ఇబ్బంది పెట్టింది, కష్టపెట్టి ఇచ్చింది. ఇప్పుడు శని యొక్క స్టార్ లార్డ్ శుక్రుడు వెల్ పొజిట్ అయ్యాడు, అంటే దాని సప్తమంలో దిగ్బలం పొందింది, -*- క్యాన్సిలేషన్ వచ్చింది, యోగకారకుడు అయ్యాడు. కాబట్టి అది ఒక ప్లస్ పాయింట్. కాబట్టి ఏంటిది, ఇక్కడ మీకు డబ్బులు రావచ్చు కానీ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద ఫ్యామిలీ వెళ్ళిపోతూ ఉంటాయి, హార్డ్ వర్క్ ఇస్తుంది, ఇలాంటివి చేస్తుంది. దాని తర్వాత ఏ విధంగా స్టెప్ తీసుకుందో చూద్దాం. మనకి ఏంటంటే ఇదంతా హార్డ్ ఫేజ్లోనే పోతా ఉన్నది. తర్వాత మళ్ళీ ఇంకో హార్డ్ ఫేజ్ వస్తే చెప్తాను. కేతు దశ, కేతు ఈజ్ సన్ స్టార్, సన్ ఈజ్ ఇన్ ద 6th, అది ఓకే. వీనస్ భుక్తి, వీనస్ స్టార్ లాడు, కేతు అదంతా కూడా సప్తమే కదా. 14 జూను 15 జూను కేతువు శుక్రుడు కలిసే ఉన్నారు కదా. సో అక్కడ సినారియోస్ మీరే చెప్పాలి, ఎందుకంటే ప్రోగ్రెసివ్ మార్స్ అప్రోచింగ్ స్క్వేర్ అవుతుంది 10th హౌస్కి ఒకటి. తర్వాత వీనస్ భుక్తి జరుగుతుంది, వీనస్ సప్తమంలో ఉన్నాడు. సో మ్యారేజ్ ట్రయల్స్ అయ్యింది, అండర్స్టాండింగ్ ఇష్యూస్ కూడా మరి ఇచ్చాయా? ఫస్ట్ లో ఏవో ఒక 1 year అలా ఉండేది సార్. అంటే మేము సరే ఆ 1 year లో ఇప్పుడు అట్లా అనిపిస్తుంది, ఆ 1 year ఏదోలా ఉండేదని. కానీ ఆ 1 year లో ఉన్నప్పుడు ఇబ్బంది అనిపించిందా? అనిపించింది సార్. అంటే ఫ్యామిలీస్ కి మధ్యలో ఇష్యూస్ అనిపించేది, ఎందుకంటే శుక్రకేతువులో ఎమోషనల్ డిసప్పాయింట్మెంట్ కాబట్టి అది. దాని తర్వాత 16, 17 ఈ ఆస్పెక్ట్స్ అన్ని కూడా కష్టపెడుతున్నాయి. 18 ఇవన్నీ కూడా ఏంటంటే మీ జాబ్ అంతా కష్టంగానే నడుస్తుంది, సాఫీగా జరగట్లేదు ఎక్కడ కూడా. అర్థమైందా? హ్యాపీగా ఏమి
పోవట్లేదు, ఎగ్జాస్ట్ అవుతున్నారు మీరు బాగా. ఎక్స్ట్రీమ్లీ అవును సార్. హై అగ్రెసివ్ ఎఫర్ట్ ఇస్తున్నారు, కానీ దాని అవుట్పుట్ యాజ్ ఎక్స్పెక్టెడ్ గా మనం ఇచ్చినంతగా అది అవుట్పుట్ వచ్చినట్టు మీకు ఎక్స్పెక్టేషన్ సాటిస్ఫై చేయదు, డిస్టర్బ్ చేస్తా ఉన్నది. ఓకే, దశాలాడి యొక్క స్టార్ లాడ్ 6 ఉన్నాడు కాబట్టి 20 అయ్యాడు కాబట్టి పర్వాలేదు, బట్ స్టిల్ ఇట్ ఈస్ గివింగ్ బాగా అగ్రెసివ్ ఎఫర్ట్ చేయిస్తున్నాడు అనమాట. ఓకే, దీని తర్వాత ఒక టర్నింగ్ ఉంది 19లో. 19కి ఒక 5-6 నెలలు ముందుకు వెనక్కి వేసుకోండి. 10th హౌస్ కంజంక్షన్ సాటర్న్ జరిగింది కదా, నెగిటివ్ కదా, కానీ రివర్స్ అన్నమాట ఇప్పుడు. కాబట్టి మనం పాజిటివ్ గా చెప్పుకోవాలి. ప్రోగ్రెసివ్ 10th హౌస్ కంజంక్షన్ రెట్రోగ్రేడ్ సాటర్న్ కంజైన్ చేయడం వల్ల అది అన్ఎక్స్పెక్టెడ్ గా పరమానంద శిష్యుల్లాగా మనకి నెగిటివ్ అవ్వాల్సింది. అంటే ఎవరికో మనకి ఆపర్చునిటీ అక్కడ ఏదో ఇప్పుడు ఎవరో ఉన్నారు వాళ్ళు రారు ఇప్పుడు, కానీ మనకే వస్తుంది ఆపర్చునిటీ. అలా ట్విస్ట్ అయ్యి మనకి ఫేవర్ అయ్యేలాగా పొజిషన్ ప్రోగ్రెస్ ఇస్తుంది అనమాట. ఇచ్చినట్టు అనిపించిందా? ఆ, అంటే ఒక ట్రాన్స్ఫర్ అయింది అంతేలేండి. ఇంట్లో కొంచెం అక్క దగ్గర వచ్చి పడ్డాను, ఓకే, మంచిది అయింది. అక్కడ కంఫర్టబుల్ ఉందా లేదా? మనం ప్రోగ్రెస్ చెప్తాం. ఉండింది సార్, ఒక 1 year అలాగే ఉంది. అంటే జాబ్ లో ఎప్పుడు నాకు సాటిస్ఫాక్షన్ అన్నట్టు అనిపించేది కాదు. ప్రమోషన్స్ వచ్చాయి, డబ్బులు వచ్చాయి, అంతా ఉంది కానీ ఎందుకంటే ఆస్పెక్ట్స్ అగ్రెసివ్ గా వెళ్తున్నాయి కాబట్టి రాలేదు. ఇది కాకుండా వేరే రకంగా ఫినాన్షియల్ బెనిఫిట్ గానీ ఫ్యామిలీలో ప్రోగ్రెస్ గానీ ఏమైనా వచ్చాయా ఈ 19-20 మధ్యలో? 19-20లో అదే సార్, కొంచెం అమ్మ వాళ్ళకి దగ్గర, అంటే అమ్మ వాళ్ళంటే అక్క వాళ్ళకి దగ్గరగా ట్రాన్స్ఫర్ అయ్యి కొంచెం కంఫర్టబుల్ వచ్చింది, ఫ్యామిలీలో కంఫర్ట్నెస్ వచ్చింది. ఫ్యామిలీలో కంఫర్ట్ వచ్చు. ఓకే, రైట్. దాని తర్వాత మళ్ళీ ఇంకా ఆస్పెక్ట్ ఏమీ జరగలేదు కాబట్టి ఏంటంటే సెల్ఫ్ ఎఫర్టే. పర్వాలేదు, ఆస్పెక్ట్ మంచి ఆస్పెక్ట్ మూవ్ అయ్యి వెళ్తుంది కాబట్టి పర్వాలేదు. ప్రోగ్రెసివ్ వీనస్ స్క్వేర్ నెటల్ సాటర్న్ జరిగిన పాజిటివ్ ఆస్పెక్ట్. సో వీనస్ దశే స్టార్ట్ అయింది. ఓకే, వీనస్ స్టార్ ని ఆక్యుపై చేసిన, వీనస్ అక్షేత్రంలో లేడు కదా, వీనస్ స్టార్ ని ఆక్యుపై చేసిన గ్రహం లాభంలో ఉంది కాబట్టి బెనిఫిషియల్ రిజల్ట్సే ఇవ్వాలి. ఓకే, సో కానీ వీనస్ సాటర్న్తో స్క్వేర్ ఇచ్చేది కానీ రెట్రోగ్రేడ్ క్యాన్సిల్ అయింది కదా, సో ఇబ్బంది పెట్టైనా పాజిటివ్ రిజల్ట్ ఇస్తాడు. మేబీ ఇక్కడి నుంచే మీరు జాబ్ మానేయడానికి డెసిషన్స్ ఆలోచనలు చేశారేమో మొత్తానికి. కానీ 2021 నుంచి స్టార్ట్ అయ్యింది మానేయాలి అని. ఓకే, అదే ఎందుకంటే వీనస్ స్క్వేర్, ఎందుకంటే అది మీకు బ్యాడ్ ఆస్పెక్ట్ వచ్చినప్పుడు మీరు చేసినా కూడా అది ఏంటంటే ఒకసారి రెస్పాన్సిబిలిటీకి డబ్బులు పోవడం కానీ, లేదంటే మనకి సాటిస్ఫాక్షన్ ఉండకపోవడం కానీ, ఇలా రకరకాలు జరుగుతూ ఉంటాయి. ఈ ఆస్పెక్ట్స్ అన్ని ఫినిష్ అయినాయి, అందుకే మీరు రిలీవింగ్ టువర్డ్స్ ఉన్నారు. 2023-24లో బ్రహ్మాండమైన ఆస్పెక్ట్ జరిగింది. ఆ భారం ఏదైతే ఉన్నదో దాని నుంచి బయటకు వచ్చేసి విముక్తి పొందానని మీరు భావించారు. అర్థమైందా? సో మంచి ఆస్పెక్ట్ మూవ్ అయింది. ప్రోగ్రెసివ్ వీనస్ 10th హౌస్ ఎక్స్టైల్ ఇచ్చింది, మంచి ఆస్పెక్ట్ మూవ్ అయింది కాబట్టి మీరు ఆ ఉద్యోగం నుంచి బయటపడ్డారు, ఆ కష్టం నుంచి బయటపడ్డారు. మీరు ఏ లెవెల్ ఆఫ్ పొజిషన్ లో ఉన్నా కూడా అది మీకు భారంగానే ఉంది, అది దాని నుంచి బయటపడ్డారు. దీని నుంచి ఇప్పుడు మనము ప్రోగ్రెస్ ఇంప్రూవ్మెంట్ చెప్పుకోవాలి. కాకపోతే రియాలిటీలో మీకు సిస్టర్ తో చేశారు, అనుకున్నంత స్థాయిలో ప్రోగ్రెస్ కాలేదని చెప్పారు, అంతే కదా? అసలు నచ్చలేదు. ఇంకా ఒక 3-4 months వెళ్ళేసి ఏం సెట్ అవ్వట్లేదని వదిలేసాను. ఇప్పుడు ఏంటంటే బిజినెస్ అది మెటల్ అన్నట్టు సార్, అంటే మాడ్యులర్ ఫర్నిచర్స్ కి మెటల్ కి మనం మ్యానుఫ్యాక్చరింగ్ అనమాట, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ లాంటిది. ఓకే, చతుర్థాధిపతికి వక్రత్వం వచ్చింది, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కి వెళ్ళారు. ఓకే, సరే ఇప్పుడు ఏంటి క్వశ్చన్ అయితే? అమ్మ ఇప్పటిదాకా జస్ట్ మనం వెరిఫికేషనే చేసాం. ఇప్పుడు ఏంటంటే సార్, అసలు ఏమైనా చేస్తానా ముందు నాకేంటంటే కంఫర్ట్ బాగా నచ్చేసింది అనమాట 4-5 నెలలు ఇంట్లో ఉండేసరికి. బట్ అట్ ద సేమ్ టైం మనల్ని మనం ప్రూవ్ చేసుకోవాలి, ఏదన్నా చెయ్యాలి అని ఉంది. టీచింగ్ వైపు వెళ్దాం అన్నది ఒకటి ఉంది. బేసికల్ గా అసిస్టెంట్ ప్రొఫెసర్ గా ట్రై చేద్దామని ఉందన్నమాట. ఎందుకంటే దానికి తగ్గ క్వాలిఫికేషన్ కూడా ఉంది నాకు. సైడ్ కి వెళ్ళాలని అనుకోవట్లేదు, అంతేనా? లేదు, బిజినెస్ అనుకోవట్లేదు. బట్ 7th బాగుంది కదా, అందుకని ఏమైనా బిజినెస్ ప్లస్ అవుతుందా, నేనేమన్నా మిస్ చేసుకున్నానా అని ఒక డౌట్, లేదంటే టీచింగ్ వైపే వెళ్తే బెటరా అని ఇంకొక ఆలోచన. ఇట్లా అన్నమాట. అసలు ఏది బెటర్? గురు శుక్రులు ఇద్దరు లగ్నాన్ని, 2 శుభగ్రహాలు లగ్నాన్ని చూస్తున్నాయి, చాలా మంచిది. అండ్ బుధ ఇన్ ద స్టార్ ఆఫ్ శని ఈజ్ ఇన్ 11th అండ్ ఆస్పెక్టెడ్ బై జూపిటర్ అనమాట. సో ఇవన్నీ కూడా టీచింగ్ కి చాలా బెనిఫిషియల్, డెఫినెట్లీ చాలా బెనిఫిషియల్, పాజిటివ్. తర్వాత శుక్రదశ జరుగుతుంది. శుక్రుడి స్టార్ ని ఆక్యుపై చేసిన గ్రహము అంటే శని ఈజ్ ఆస్పెక్టెడ్ బై గురువు అనమాట. గురువు కూడా ఈ లగ్నానికి పాపి కదా, వక్రి కదా. ఇంకొక క్వశ్చన్ నాది, మీరు ఈ వర్క్ జాబ్ ప్రాసెస్ లో ఫ్యామిలీ నుంచి కూడా కొంచెం దూరంగా ఉన్నారా మధ్యలో? కొన్ని రోజులు, 1 సంవత్సరం అలా ఉండేదాన్ని. తర్వాత మా హస్బెండ్ వచ్చి జాయిన్ అయ్యేవాళ్ళు. ఓకే, అలాంటిది ఒకటి ఇచ్చేదానికి అవకాశం ఉంది, ఎందుకంటే మనకి ఆ దోషం ఏదో రకంగా పోవాలి కదా.
రైట్. ఓకే దాని సార్, తర్వాత ఫర్దర్ గా కూడా కొంచెం సెవెంత్ హౌస్ గురించి కూడా చెప్పండి. నాకేంటో భయం అవుతుంటది అనమాట, కేతువు వీనస్ కలిసి ఉండేసరికి. అది కేతు వీనస్ ఉన్నా కానీ కేతు ఓన్ స్టార్ లో ఉండి కేతు డామినేట్ చేసేసాడు కదా, కాబట్టి వీనస్ రూల్ ఓకే. చేయడు అనమాట. వీనస్ ని అచ్చా డామినేట్ చేసేసాడు అనమాట. కాబట్టి వీనస్ విల్ నాట్ యాక్ట్. సో అచ్చా. కేతు విల్ గివ్ రిజల్ట్ అనమాట. సో సన్ డిస్టర్బ్ కాలేదు కాబట్టి మ్యారేజ్ సక్సెస్ఫుల్ గానే ఉంటుంది. ఓకే. ఇక గిల్లి గజ్జాలు కామనేలే, ఎందుకంటే అక్కడ మార్స్ ఉన్నాడు, 6-8 అది ఉంది కదా. సో కాబట్టి 8th లాడిందా 6th కాబట్టి ట్విస్ట్, మాట మాట, చిన్న చిన్న పికిల్నెస్, డైవర్షన్ ఆఫ్ డెసిషన్స్ అవన్నీ ఇస్తాయి కాబట్టి వేవరింగ్ ఉంటుంది కానీ బట్ నథింగ్ టు వర్రీ, ఇట్స్ ఆల్ గుడ్. ఎందుకంటే సన్ యొక్క స్టార్ లార్డ్ కూడా 11th లో ఉన్నాడు కాబట్టి ఇట్స్ బీన్ ఫైన్, బానే ఉంది. అక్కడ ఏమి ఇష్యూ లేదు. ఇష్యూ ఉంటే అబ్స్టకుల్ స్టార్టింగ్ లో ఇచ్చిందని చెప్పే కదా ఆల్రెడీ, ఆ, ఆ, ఆ. అంతే అనమాట. సో పంచమాధిపతి ఓకే సరే. ఇప్పుడైతే మంచి ఆస్పెక్ట్ జరుగుతూ ఉన్నది. ఇప్పుడు మీరు ఏదైతే అనుకుంటారో అదే కరెక్ట్, నేను చెప్పడం కాదనమాట. మీరు టీచింగ్ అంటే టీచింగే కరెక్ట్. ఎస్టాబ్లిష్మెంట్కి ప్రాబ్లం ఏంటంటే మీరు బిజినెస్ అనగానే 7th హౌసే కాదు, ఇప్పుడు మెటల్ మ్యానుఫ్యాక్చర్ చేయాలంటే మీకు 4th హౌస్ కూడా ఉండాలి. ఆ 4th లార్డ్ అయిన వాడు డిస్టర్బ్ అయ్యాడు కదా. సో కాబట్టి అక్కడ మీకు అవే ఫ్రమ్ ద పేరెంట్స్, చిన్నప్పుడు మధ్యలో హాస్టల్కి వెళ్ళడం, ఇవన్నీ ఉన్నాయి చూసారా, అవన్నీ ఆ 4th హౌస్ అఫ్లిక్షన్ అనమాట. లేదంటే మదర్ హెల్త్ సెన్సిటివ్ గా ఉండడము, ఇలాంటివన్నీ ఇస్తూ ఉంటుంది, రకరకాలు ఇస్తుంది. కాబట్టి మనకి ఎస్టాబ్లిష్మెంట్ కన్నా కూడా టీచింగ్ ట్రైనింగ్ కి చాలా బాగుంది. ఎందుకంటే లగ్న స్టార్లాడ్, రాహు స్టార్లాడ్ అయిన మార్స్ 6th లో కలిసి ఉన్నాడు కదా. జాబ్ సర్వీస్ కి చాలా ఏంటంటే మీరు సిన్సియర్ అనమాట, సిన్సియర్ గా పనిచేయండి. ఎందుకంటే మనకి 60,000లో ఉన్న రాహుని కుజుడు చూసాడంటే మీరు 10 రూపాయలు అంటే ఒక 100 రూపాయలు ఇస్తే 200 పని మీరు చేసి వస్తారు తప్ప మీరేం ఎక్స్ట్రా బెనిఫిట్ పొందరు, అది దాని అర్థం. మనమే చేస్తున్నాం. సో అది బిజినెస్ లో వర్కౌట్ కాదు. 100కి 200 తీసుకోవాలి కదా ఇక్కడ. సో కాబట్టి మీరు 100కి 200 తిరిగిస్తే మీరు సక్సెస్ఫుల్ ఎట్లా అవుతారు? 1000లో రాహుని కుజుడు చూసాడంటే గ్రీడ్ ఇస్తాడు, అలానే లాస్ కూడా ఇస్తాడు అనమాట. కాబట్టి బిజినెస్ కొంచెం ఇబ్బంది ఈ కాంబినేషన్. కాబట్టి ఐ డోంట్ రికమెండ్ ఫర్ ద బిజినెస్. జాబ్ కే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాను నేను, అసలు కన్ఫ్యూజన్ ఏం లేదు నాకు. అచ్చా సరే సార్. ఓకే, ఇప్పుడైతే మంచి ఆస్పెక్ట్ జరుగుతోంది, మీరు తప్పకుండా ట్రై చేయొచ్చు. సో సాటర్న్ గుడ్ రిజల్ట్స్ ఇస్తాడు. రెట్రోగ్రేడ్ కాబట్టి ఏంటంటే మీరు ఇంకా మళ్ళీ ఒకటి ముందుకు అయ్యి ఆల్రెడీ ఒకటి వెళ్తున్నారు కాబట్టి ఓకే అని అనుకుంటున్నాను. మంచి ఆస్పెక్ట్ జరుగుతుంది. 24 జూలై 25 ఇదంతా మంచిగా పోతుంది. రేపు పొద్దున ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ మంచిగా పోతాడు. సన్ 10th హౌస్ స్క్వేర్ ఇచ్చేంత వరకు ఇక్కడ పెద్ద ఆస్పెక్ట్స్ అంటూ ఏం లేవు. ఓకే. ఆల్మోస్ట్ అది 30 వరకు లాగేస్తుంది కదా. సో ఇప్పుడు ఆస్పెక్ట్ ఏం లేదు. తర్వాత మళ్ళీ అందుకుంటుంది ఆస్పెక్ట్. రేపు పొద్దున మళ్ళీ ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ 10th హౌస్ ఎక్స్టైల్ ఇస్తుంది, మళ్ళీ వెళ్తుంది. కాబట్టి నెగటివ్ అది. లేదు లేదు, 10th హౌస్ ఎక్స్టైల్ ఇస్తే మంచిదే. ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ 10th హౌస్, వీనస్ మెర్క్యూరీనా? సారీ సార్. ఓకే సార్. ప్రోగ్రెసివ్ వీనస్, ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ. చూడండి నన్ను కన్ఫ్యూజ్ చేసేస్తున్నారు మీరు. రైట్. తర్వాత ఏమి ఆస్పెక్ట్స్ అంటే ప్రోగ్రెసివ్ సన్ ఒకటి 10th హౌస్ స్క్వేర్ ఇచ్చినప్పుడు ఒక ఆస్పెక్ట్ ఫామ్ అయింది, అక్కడ ఒక్క దగ్గర ఇబ్బంది. అది సన్ ట్రైన్కి ఇచ్చినప్పుడు కూడా చూసుకోవాలన్నమాట మనం. అంటే ఏంటి, మీకు నచ్చకపోయినా దానిలో కంటిన్యూ చేయాలి. ఇప్పుడంటే మీకు మారడానికి ఏదంటే అది పల్టీలు కొట్టడానికి అవకాశం వచ్చింది కానీ అక్కడ రాదు. ఓకే, దాని అర్థం అది. సో అది రాహు గుప్తే వస్తుంది, అర్థమైందా? రాహు స్టార్ లాడు మళ్ళీ అక్కడ 6లో ఉన్నారు. సో కాబట్టి ఫ్యామిలీ హెల్త్ కన్సర్న్ ఇవన్నీ కూడా చెప్తారు అనమాట. సన్ అనేవాడు 28 to 31 అనమాట. అక్కడ రెస్పాన్సిబిలిటీస్ ఇస్తున్నాడు అనమాట. సో మళ్ళీ రిస్క్లు అవన్నీ చేయడానికి కుదరదు. సో అదే కంటిన్యూ చేయాలి. ఇప్పుడైతే ఇప్పుడు ఏదైతే సెట్ అవుతారో అది మీకు సాటిస్ఫాక్షన్ గా ఉంటుంది, ఫర్దర్ గా లాంగ్ లాస్టింగ్ వర్కౌట్ అవుతుంది. ఇఫ్ యూ వాంట్ టు డూ సంథింగ్ డెఫినెట్లీ ఇట్ ఈస్ పాజిటివ్. ఓకే సరే. ఇంకా అంతేనా? క్లియర్ అయిపోయినాయా డౌట్స్? అంటే నేను రాసుకున్నాను సార్, మీరు చెప్పినవన్నీ. అడగండి, ఆ లిస్ట్ చదవండి ఒకసారి, ఏమేమి రాశారు చూద్దాం. మీరు చెప్పిన దాని ప్రకారం జీవ శరీర మొత్తం పెద్ద ప్రిపేర్ చేసుకున్నాను. నేను రాసుకున్నాను అనమాట. 6th హౌస్ లో సన్నే అని చెప్పనేసి రాసుకున్నాను. అయ్యో సార్, మొత్తం మీ దగ్గర నుంచే నేర్చుకున్నాను. నాకు తూ అంటే తారాదు, వాళ్ళ దగ్గర నుంచి మీ దగ్గరే నేర్చుకున్నాను. థ్యాంక్ యూ అండి. సో హ్యాపీ. అసలు గ్రహ బలం అన్ని సీక్వెన్స్ అన్ని వేసుకొని చేసుకున్నాను. మా వారిది, మా పాపది, అందరిది రాసి చూసుకుంటున్నాను అనమాట. కానీ నాకు దశని పట్టుకోవడం రావట్లేదు సార్. దాన్ని ప్రోగ్రెషన్ తో మనము అది చేస్తున్నాం కదా, ప్రోగ్రెషన్స్ చెక్ చేస్తున్నాం, స్టార్ లాడ్ చెక్ చేస్తున్నాం. దానికి దశకి తర్వాత మనకి ప్లానెట్ స్ట్రెంత్ కి వీటన్నిటికీ ఒక ఫ్లో చార్ట్ ఉంది.
ఆ ఫ్లో చార్ట్ ప్రకారంగా మనం ప్లే చేస్తాం అనమాట. ఆ ఫ్లో చార్ట్స్ కూడా కొత్త వెబ్సైట్ కొంత రివ్యాంప్ చేస్తున్నారు. తర్వాత నేను మీకు అంత వెబ్సైట్లో కూడా లిస్ట్ చేస్తాను. సో ఒక దశలాడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక దశ ఇప్పుడు వీనస్ దశే జరుగుతుంది. మీరు ఏం చేస్తారు, వీనస్ యొక్క స్టార్ లాడ్ కేతుని పట్టుకొని కేతు సప్తమంలోనే ఉన్నాడని అట్లా ఆగిపోతారు అనమాట. నేనేం చేస్తానంటే వీనస్ ఓన్ హౌస్ లో ఉన్నాడా లేదా చూసుకొని, లేకపోతే వీనస్ యొక్క స్టార్ లార్డ్ని తీసుకోను నేను. సో సాటర్న్ సింగిల్ ప్లానెట్ ఆక్యుపై అయితే సింగిల్ ప్లానెట్ అయిన సాటర్న్ ఆక్యుపై చేశాడు కాబట్టి తీసుకున్నాను. మల్టిపుల్ ప్లానెట్స్ ఆక్యుపై చేశానుకో వీనస్ స్టార్ని, అప్పుడు వీనస్ స్టార్ లార్డ్కి వెళ్తాను. అదే వీనస్ ఓన్ హౌస్ లో ఉన్నా కూడా వీనస్ స్టార్ లార్డ్కి వెళ్తాను. అట్లా నేను కొంచెం మార్చుకున్నాను, నా రూల్స్ నేను పెట్టుకున్నాను, నా టెస్టింగ్ చేసుకొని అట్లా అనమాట. సో అది లాభభావంలో ఉంది కాబట్టి లాభభావ ఫలితాలు ఇవ్వాలి, పాజిటివ్ ఫలితాలు ఇవ్వాలి. ప్రోగ్రెషన్స్ బాగున్నాయి కాబట్టి మళ్ళీ మంచి ఫలితాలు ఇవ్వాలి. అట్లా అనమాట. సార్ ఇంకొకటి అపోజిషన్స్ వచ్చినప్పుడు ఒక్కోసారి అంటే మీరు చెప్పింది నేను చూసాను, అది వెస్ట్రన్ ఆస్పెక్ట్స్ అని చెప్పనేసి, ప్లస్ గ్రహాల మధ్యలో ఉన్నటువంటి అపోజిషన్, ప్లస్ అవి వేటికి కారకత్వం వహిస్తున్నాయి, ప్లస్ మన చార్ట్ లో అవి ఏ హౌసెస్ కి దాన్ని ఏమంటారు ఇంప్లై చేస్తున్నాయి అనేది చూసుకొని రిజల్ట్స్ చెప్పుకోవాలి కదా. అవును. సరే, 2 క్వశ్చన్స్ ఉన్నాయి. ఒకటి, ప్రోగ్రెసింగ్ ఆఫ్ ద చిల్డ్రన్ కి కొంత ఇబ్బంది పడిందా, తర్వాత గైనికల్ హెల్త్ అంతా బాగుందా? అంటే గైనికల్ హెల్త్ అయితే చాలా బాగుండింది సార్, వెంటనే అయిపోయింది. బట్ డెలివరీ అప్పుడు కొంచెం నార్మల్ ఇబ్బందులు అయ్యాయి. బట్ పాప పుట్టిన తర్వాత 3rd మంత్ నుంచి ఆల్మోస్ట్ 7-8 మంత్స్ వరకు ఆల్మోస్ట్ హాస్పిటల్లోనే ఉన్నాం. అప్పుడు చాలా బ్యాడ్ ఫేజ్ జరిగింది 2016 జనవరి ఆ టైంలో. ఇప్పుడైతే ఒకతే పాప. ఇంకా ఇట్లా అంటే పంచమంలో ఉన్న గ్రహం ఏదైతే జూపిటర్ ఉన్నాడో దానికి దోషం ఉంది కదా, అర్థమైందా? అక్కడ ఏంటంటే మార్స్ యోగకారకుడితో కలిసి ఉన్నాడు కాబట్టి మనకి కొంత రిజల్ట్స్ 8th లార్డ్ ఇన్ ద 6th విపరీత యోగం పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తున్నాడు. అదే గనక అక్కడ సారీ ఆ యోగకారకుడితో లేకపోతే కొంత ఇంకా ఇబ్బంది ఇస్తుంది అనమాట. ఇక్కడ ఏంటంటే మనకి రెట్రో ఎఫెక్ట్. జూపిటర్ వాళ్ళు కూడా అన్నారు అసలు మీకు పిల్లలు అయ్యారా అని ఒక సార్ అన్నారు అనమాట. వాళ్ళు ఎలా తీసుకుంటారో చెప్తాను. చాలా మంది వేదిక వాళ్ళు పుత్రకారకుడైన గురువు పంచమంలో ఉన్నాడు, కారక భావనాశయ కాబట్టి పిల్లలు ఉన్నారా ఇలా అడిగేస్తారు అనమాట. సప్తమంలో శుక్రుడు ఉన్నాడు కాబట్టి వివాహం అయిందని కూడా అడిగేస్తారు. నేను అవి రాసుకున్నాను, కారకో 10 నాశనం ఉంది కదా సార్, 2 ఉన్నాయి నాకు మరి అనేసి అడుగుదామని రాసుకున్నాను క్వశ్చన్ లో. ఓకే. అది వేదిక. అది దానికి ఇంకా మిగిలిన రూల్స్ ఉంటాయి, ఆ ఒక్క రూల్ తోనే డైరెక్ట్ గా ప్లే చేయడానికి లేదనమాట. రైట్. ఇప్పుడు ఇంకో క్వశ్చన్ చెప్పండి. నేను కూడా మిమ్మల్ని డౌట్లు అడుగుతా ఉంటాను, మీరు ఎలానో అడుగుతున్నారు కాబట్టి. ఏంటంటే ఇప్పుడు మీరు జాబ్ కోసం ఈ 1 year 6 months వెళ్ళినప్పుడు ఒక్కోసారి బేబీని కూడా వదిలి వెళ్ళాల్సి వచ్చేదా? ఫస్ట్ అంటే 6 months వరకు మెటర్నిటీ ML లీవ్ ఇచ్చేసారు, పర్వాలేదు. బట్ ఆ 6 months చెప్పాను కదా చాలా హాస్పిటలైజేషన్ అది ఇది అయ్యింది. తర్వాత అంటే నాకు ఫ్యామిలీ చాలా హెల్ప్ ఉండింది సార్. ఇంకోటి ఏంటంటే నేను కష్టపడేదాన్ని, బట్ ఆ కష్టం ఫేస్ దాటుకొని రాగానే నాకు ఆ కష్టం గుర్తుండదు. ఏదో చాలా బాగుంది నా లైఫ్ అన్నట్టుగా ఫీల్ అవుతుంటాను అనమాట. ఆ పాజిటివ్ చిన్నదానికి కూడా హ్యాపీ ఫీల్ అవుతున్నాడు. పెద్ద కష్టం నుంచి బయటపడ్డా కానీ అమ్మో అంత దాని నుంచి ఎంత ఈజీగా బయటపడ్డాను అన్నట్టుగా ఫీల్ అవుతుంటాను. సో ఫ్యామిలీ సపోర్ట్ ఉండేది. అంటే పిల్లల విషయంలో నేను ఇంకేమన్నా అంటే కొంచెం కేర్ఫుల్ గా ఉండాలా సార్ పాప విషయంలో? ఇంకేముంది కేర్ఫుల్ గా, ఆల్రెడీ ఇచ్చేసింది కదా దోషాన్ని. సో అట్లా అప్పుడే ఇచ్చేస్తుంది, ఇంకేం ఉండదు అసలు. ఒక్కోసారి కొంతమందికి ప్రోగ్రెసింగ్ లో ఇస్తుంది, కొంతమందికి గైనికల్ గా సరిగా లేకపోతే ప్రోగ్రెసింగ్ లో ఇస్తుంది. అట్లా రకరకాలుగా ఇస్తా ఉంటది అనమాట. ఇక మిగిలిన వాళ్ళ చార్ట్స్ మీ దగ్గర ఉన్నాయి కదా, ఇక మీరే ఎస్టిమేట్ చేయొచ్చు. అదే దశ ఒకటే ఇప్పుడు ఒక్కోసారి అంటే మనము ఇట్లా ఓపెన్ గా మాట్లాడుతున్నాం కానీ ఒక్కోసారి రెట్రోగ్రెషన్ ఎఫెక్ట్స్ జెండర్ ని కూడా డిఫైన్ చేయడంలో డిసైడ్ చేస్తూ ఉంటాయి అనమాట. సరే, ఇంకా క్వశ్చన్? అంటే నాకు ఇది క్లియర్ గా అర్థం కాలేదు సార్. ఓకే, అర్థం కాకపోవడం మంచిదే కానీ నెక్స్ట్ క్వశ్చన్. సరే. ఇంకొకటి ఇప్పుడు మాట్లాడదాం అది. సరే. రైట్. ఇప్పుడు నాకు ఒక్క దాని గురించి నేను బాగా భయపడుతున్నాను అనమాట. 2043లో జూపిటర్ కి మార్స్ అపోజిషన్ ఇస్తుంది. అంటే ఆ టైంలో యాక్చువల్ గా జూపిటర్ అంటే అగైన్ 5th house ని రిప్రజెంట్ చేస్తుంది. సో ఏం రావచ్చు సార్, ఏం ఉండొచ్చు అక్కడ? 2045 ప్రోగ్రెసివ్ 10th house అపోజిషన్ నెటల్ సన్ జరిగింది. ఇంకేం జరిగింది? జూపిటర్ కి మార్స్ కి అపోజిషన్. అంటే నాది కాదు అనుకుంటా, ఇది నాది కాదు, జనరల్ గా చెప్పరా? అనుకుంటా మార్స్ కి జూపిటర్ కి అంటే అక్కడ మళ్ళా ప్లానెట్స్ దశ పట్టుకోవాలి. అది ఇన్వాలిడ్ క్వశ్చన్.
కరెక్ట్, ఇన్వాలిడ్ సార్, Right, డిలీట్ ఇట్ next సార్. question. ఓకే, ఏమున్నాయి? ఆ, నాది ఇప్పుడు ఇదేంటిది భిన్న పాదాలు వచ్చేసి రాహు భిన్న పాదాల్లో ఉన్నాడు సార్. సో ఆయన ఫస్ట్ 12th రెండు ఇస్తాడా రిజల్ట్స్? ఆయన 12 తీయడానికి సిద్ధంగా ఉంటాడు. ఎందుకంటే ఆయనకి నక్షత్రం, లగ్నం ఏర్పడిన నక్షత్రంను రాహు ఉన్న నక్షత్రం డిఫరెంట్ కదా. ఓకే, 12th రిజల్ట్స్ ఇస్తాను. 12th. సార్ ఫారెన్ ఛాన్స్ ఉందా సార్? యాక్చువల్ గా మా హస్బెండ్ ట్రై చేద్దాం అనుకుంటున్నారు, నాకుందా ఛాన్స్? ఆయనతో పాటు నేను వెళ్తానా? ఫస్ట్ ఆయన వెళ్తాడా లేదా డిసైడ్ చేయాలి కదా మనం. అంటే 7th హౌస్ ని బట్టి కూడా వెళ్ళొచ్చు అని చెప్పారు కదా సార్ మీరు. నాకు బావ తెలీదు గారి అది. వల్ల అప్పుడు యువర్ డిపెండెంట్ గా వెళ్ళాలనుకుంటున్నారు. అప్పుడు ఒరిజినల్ గా ఎవరు వెళ్తున్నారో మీరు వెళ్ళడానికి ఉంటది, కానీ ఆయన వెళ్ళడానికి ఉందా లేదా అది చెక్ చేయాలి. ఓకే ఓకే. ఇప్పుడు మీ లొకేషన్ నుంచి మీరు ట్రాన్స్ఫర్ అయ్యి పనిచేసేవి కూడా అది కూడా ఫారెన్ కిందనే తీసుకుంటారు అనమాట. అవును అవును సార్, సాటర్న్ చూస్తున్నాడు కాబట్టి చాలా ప్రయాణాలు ఇచ్చాడు నాకు. నేను ఎప్పుడు ఒక దగ్గర లేను, తిరుగుతూనే ఉంటాను. కదా, మరి శని రాహుని చూస్తాం. సాటర్న్ రాహుని చూశాడు కాబట్టి. ఎస్ Yes. ఎస్. నెక్స్ట్ డౌట్. అవును సార్, నేను ఇప్పుడు రిజైన్ చేయడానికి ఏ ఆస్పెక్ట్ కారణం అయ్యింది సార్? ప్రోగ్రెసివ్ వీనస్ 10th హౌస్ కి సెక్స్టైల్ ఇచ్చాడు. సో దీనికన్నా ఇంకా నేను బెటర్ గా చేయగలుగుతాను, ఇంత కష్టపడాల్సిన అవసరం లేదని అనిపించింది మీకు 21 నుంచి. ఓకే, మీకు అదే అనిపించిందా కొత్తది అనిపించిందా చెప్పండి మరి మన ఆడియన్స్. అదే అనిపించింది సార్ నాకు. ఎలాగంటే ఇంకా బాబు ఇది మొయ్యలేను, ఇంకా చాలరా బాబు, ఇంకేదన్నా ప్రయత్నించుకుందాము అని చెప్పనేసి వదిలేసాను అనమాట. ఎందుకంటే ప్రతి దగ్గర బ్యాడ్ ఆస్పెక్ట్స్ ఫామ్ అయ్యాయి కాబట్టి ఎగ్జాస్ట్ చేసేసింది అనమాట మీ ఎనర్జీని. రైట్, నెక్స్ట్. అంటే కంటిన్యూ అవ్వడం అనేది ఇంకా అది లేదు కదా సార్. అది షుడ్ బి an end మంచి for that డెసిషన్, and I మీరేమి ended రాంగ్ it. డెసిషన్ తీసుకోలేదు, చాలా మంచి డెసిషన్ తీసుకున్నారని చెప్తాను నేను. ఇది ఎదుటి వాళ్ళు చూస్తే వాళ్ళకి అర్థం కాదు, మనం మన సిచ్యువేషన్ లో ఉండి చూస్తేనే మనకు అర్థం అవుతుంది. అది అందరూ పిచ్చిదాన్ని చూసినట్టు చూసారు, పెద్ద గవర్నమెంట్ ఉద్యోగం. వాళ్ళకి తెలియదు కదా మనం ఎంత మోస్తున్నాం అనేది మనకే తెలుస్తుంది. కరెక్ట్ కరెక్ట్. ఓకే సార్, చాలా సాటిస్ఫాక్షన్ ఉంది ఇప్పుడైతే నాకు ఈ అదే విషయం. చెప్తున్నా కదా నేను. ఉంటుంది ప్రోగ్రెస్ కూడా పాజిటివ్ ఉంటుంది. ఇది డిఫైన్ అయ్యి ముందుకు పోతుంది. ఇక్కడే మీకు కెరియర్ ఇస్ జస్ట్ స్టార్టెడ్ నౌ అనుకోవచ్చు మీరు. ఓకే ఓకే, డన్ డన్ డన్. అంటే మీరు అనుకున్నది మీకు నచ్చేది దొరికే విధంగా పోతుంది అనమాట. గురు శుక్రులు ఏంటి కావాలి వాళ్ళకి? టీచింగ్, ట్రైనింగ్, నాలెడ్జ్, ఇట్లాంటివి వాళ్ళకి సరదా. అవును, చాలా ఇష్టం మాట్లాడడము, చెప్పడము. కరెక్ట్ కరెక్ట్, నేను కంటిన్యూ చేస్తాను సార్ అందులో. సార్ ఇప్పుడు అది మూను, మెర్క్యూరీ, సన్ వీళ్ళందరూ సాటర్న్ స్టార్ట్ లో ఉన్నారు. బట్ సాటర్న్ వచ్చేసి వీనస్ లో ఉండి, వీనస్ కేతుల్లో ఉండడం వల్ల సాటర్న్ కి ఆల్రెడీ రెట్రోగ్రేషన్ పోయింది కాబట్టి ఈ ముగ్గురికి రెట్రో ఎఫెక్ట్ పడదు. ఇది అంత దూరం వెళ్ళాల్సిన అవసరం లేదు. సాటర్న్ స్టార్ లో ఉన్నారు కదా, సాటర్న్ రెట్రోగ్రేట్ అవడం వల్ల వీళ్ళందరికీ కూడా ఎస్, అసలు సాటర్న్ కి అసలు రెట్రోగ్రేట్ లేనట్టు తీసుకోండి డైరెక్ట్ గా, డిఫాల్ట్ గా. అదే ఓకే, అసలు సాటర్న్ కి రెట్రోగ్రేట్ ఉన్నా ఆయన 11th లో ఉన్నాడు కాబట్టి ఓకే అనమాట. 80% అనమాట సాటర్న్. అక్కడ రెట్రోగ్రేట్ ఎఫెక్ట్ క్యాన్సిలేషన్ 100% ప్యూరిటీ రాదు, 80% వస్తుంది. ఓకే ఓకే. కానీ సాటర్న్ కి ఎప్పుడైతే సాటర్న్ డైరెక్ట్ అవుతాడో అప్పుడు ఏమవుతుంది, అప్పుడు సైకిల్ మారుతుంది. అప్పుడు సాటర్న్ స్టార్ లార్డ్ దెబ్బతిన్నాడు కదా, కాబట్టి అక్కడి నుంచి ఏంది, సో యూ హ్యావ్ టు బి కన్సర్న్ అబౌట్ యువర్ పర్సనల్ హెల్త్, ఫ్యామిలీ హెల్త్ నీడ్ టు బి కన్సర్న్ అనమాట. సాటర్న్ డైరెక్ట్ అయిన సైకిల్ ఏదైతే ఉంటుందో అక్కడి నుంచి మనం జాగ్రత్త చూసుకోవాలి. మారుతుంది, సైకిల్ మారుతుంది. అది ఎప్పుడు వస్తుంది? అది వచ్చాక మీకు సన్ 10th హౌస్ సన్ ఒకటి జరుగుతుంది, అప్పుడు జాగ్రత్త ఉండాలి. ఎస్, మీకు దాదాపు 2040 ఆ ప్రాంతంలో సాటర్న్ డైరెక్ట్ అయిపోయాడు, మెర్క్యూరీ ఒకటి రెట్రోగ్రేట్ అయ్యాడు. తర్వాత 2042లో ఒక రెసిషన్ టైం ఉంది జోన్, అక్కడ ప్రోగ్రెసివ్ 10th హౌస్ అపోజిషన్ నెట్రల్ సన్ జరుగుతుంది కదా, అది ఇబ్బంది. యాక్చువల్ గా నేను 2043 ఎందుకన్నానంటే సార్, మీరు అంటారు కదా ఒక ఫ్యామిలీ అంతా ఒక కార్ లో వెళ్తుంది అనుకోండి అనేసి, అలాగా 2043లో మా ముగ్గురి ప్రోగ్రెషన్స్ అంటే మీ గ్రాఫ్ లోనే చూసాను, అక్కడ మేజర్ డిప్ ఉందన్నమాట ముగ్గురికి. ఓకే ఓకే. సో మనము రిస్క్ మేనేజ్మెంట్ చేయాలి ఆ టైం కోసం. ఇప్పుడు మనం హెల్దీగా ఉండడము, రిస్క్ ఫండ్ ని ప్రిజర్వ్ చేయడము, అవన్నీ చేసుకోవాలి అంతే. నేనైనా అదే చేయాలి, మీరైనా అదే చేయాలి. అదేలేండి. నెక్స్ట్. ఇంతేనండి సార్. సూపర్, చాలా ఓపిక్ గా చెప్తున్నారు. చాలా థ్యాంక్ యూ సార్. ఓకే ఓకే, అంతా చెప్పాక ఓపిక్ గా చెప్పావన్నా అనకపోయినా ఏమీ లేదు. సార్ ఇది చాలా సంతోషంతో చెప్పే మాట. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. సో